మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 43 వరకు చదువుతుంది. ఈ దినంలో ఏర్పరచబడినటువంటి 3 భాగము మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 43 వరకు చదువుతుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఇంకా బోధకుని యేసు వాడు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడుతుంది, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనువాడిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు ఒళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ముందుట చూచి లోపలికి పోయి, మీరెలా ఒళ్ళు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది కనిపించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను అభ్యసించి, అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరిమిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లితాముని అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు చిన్నదాన లేవని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగారు. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలదు. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టడని చెప్పారు.